రామాయణం జరిగినప్పుడు రాముడి భాష ఏంటి సార్? మనకున్నట్లే అక్కడ బహుభాషలు ఉండవచ్చు గాక. కానీ మనం ఈరోజు ఇంగ్లీష్ని కామన్ లాంగ్వేజ్గా ఎలా మాట్లాడుకుంటున్నామో ఆనాటి కామన్ లాంగ్వేజ్ సంస్కృతము. భాషలు పుట్టింది ఈ మధ్యనే కదా సార్? అలా ఎలా చెప్తారు సార్? మరి రాముడు మాట్లాడింది బహుభాష ఉన్నదని మీరు ఎలా చెప్తారు? రాముడు కాలంలో బహుభాషలు ఉన్నాయి. అది ఎలా ఎలా చెప్తారు? ఎలా? వెరీ సింపుల్. మనకు ఇప్పుడు హనుమంతుల వారు రాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సంస్కృతంలో మాట్లాడారు. ఇప్పుడు కథ మనకు దొరికింది సంస్కృతంలో. అవును, సంస్కృతాన్ని నుంచి మిగతా భాషల్లోకి అనువదించారు. అవును, రైట్. అటు దక్షిణాన పోతున్నప్పుడేమో వాళ్ళేమంటారు, హిందీలో మాట్లాడేవాడు రాముడు అని అంటున్నారు. ఎవరు? హిందీ, అయోధ్య ఈ సైడ్ అంతా శ్రీరామ్ ఆ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ అదే పాయింట్ అంటున్నా. వారు ఏ భాషలో అయినా మాట్లాడి ఉండవచ్చు గాక. ఈ రోజు మనకి ఇంగ్లీష్ హౌ ఇట్ ఈస్ కామన్ లాంగ్వేజ్. మనం ఇద్దరం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. నేను బయటకు వెళ్తే ఫ్రెండ్స్తో కన్నడలో మాట్లాడతానేమో, ఇంకొకరితో వేరే భాషలో మాట్లాడతాం. నార్త్ ఇండియాకి వెళ్తే హిందీలో మాట్లాడతాము. కానీ ఒక కామన్ లాంగ్వేజ్ మనం ఈరోజు ఇంగ్లీష్ వాడుతున్నాం. ఈరోజు ఇంగ్లీష్ ఏదైతే కామన్ లాంగ్వేజ్గా ఆర్ లెర్నడ్ లాంగ్వేజ్గా చలామణి అవుతుందో ఆ రోజు సంస్కృతం అదే పొజిషన్ని ఆక్యుపై చేసింది. సో ఆయనది మాతృభాష ఏదైనా అడుగుతున్నాను నేను. ఏదైనా అయి ఉండొచ్చు, అది నేను ఖచ్చితంగా చెప్పలేను.